ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఎలాంటి తప్పులు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు. చంద్రబాబు తాను కలిసికట్టుగా ఉన్నామన్న పవన్. వైసీపీ తప్పుడు ప్రచారాలను 3 పార్టీలు కలిసి సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపు. తెలుగు రాష్ట్రాలు చర్చల ద్వారా నీటి వివాదాలు పరిష్కరించుకోవాలన్న రేవంత్. తెలంగాణలో ప్రాజెక్టులకు అడ్డుపడొద్దని ఏపీకి సూచన. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 10,000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడిందన్న కేటీఆర్. కేంద్రం వత్తాసు పలుకుతోందని ఆరోపణలు. ఐపాక్ కార్యాలయంపై ఈడీ దాడులను నిరసిస్తూ ఢిల్లీలో తృణమూల ఆందోళన. అమిత్ షా ఇంటి వద్ద నిరసనకు దిగిన ఎంపీలు అరెస్ట్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో జాప్యానికి మోదీయే కారణమన్న యుఎస్. ట్రంప్తో చర్చకు నిరాకరించినందునే ఖరారు కాలేదని వ్యాఖ్య. యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్పై రష్యా దాడులు. 3 పౌరుల మృతి. కీవ్లో ధ్వంసమైన అనేక భవనాలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ. ఓ వ్యోమగామికి ఆరోగ్య సమస్య. ఈ ఏడాది తొలి స్పేస్ వాక్ నిరవధిక వాయిదా. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాకపోతే రైతుల భూములు ఎవరెవరో చేతుల్లోకి వెళ్ళిపోయావని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటిస్తున్న ఆయన వ్యవసాయ క్షేత్రంలో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. తర్వాత రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం రాయవరం ప్రజావేదిక సభలో పాల్గొన్న చంద్రబాబు భూమి అనేది ప్రతి ఒక్కరికి భావోద్వేగ విషయమన్నారు. ప్రాణం పోయినా భూమి కోల్పోయేందుకు రైతులు ఇష్టపడరని తెలిపారు. సున్నితమైన అంశంతో పెట్టుకోవద్దని గత సీఎంకు చెప్పినా వినలేదని గుర్తు చేశారు. మీ భూమి మీ హక్కు అని ఎన్నికల ప్రచారంలోనే చెప్పానని, రాజముద్ర వేసి మళ్లీ పాస్బుక్లు ఇస్తున్నామని వివరించారు. దేన్నైనా వదులుకుంటాడు కానీ భూమిని వదులుకోవడానికి రైతు ఎప్పుడూ ఇష్టపడని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి భూమిని నేను ఆ రోజు చెప్పాను. తప్పు చేస్తున్నారని ఆనాటి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రికి పార్టీకి హెచ్చరించాను. సున్నితమైన సమస్యతో తలగొక్కుంటే మసి అయిపోతారని కూడా చెప్పా. అహంకారం కళ్ళపైకెక్కి ఎంతవరకు పోయిందంటే మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తికి ఆయన ఫోటో వేసుకోవడం. మీరు ఆ పొలంలో పోయి చూస్తే అక్కడ రాళ్లన్నీ సర్వే రాళ్లు పెట్టి ఆ సర్వే రాళ్లకు ఎనుబొమ్మ వేసుకోవడం. మీ భూమి కంప్యూటరైజ్ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఒక చట్టాన్నే తీసుకొచ్చాడు. ఆ చట్టానికి అధిపతుల్ని ప్రైవేటు వ్యక్తులు పెట్టారు. గవర్నమెంట్ వాళ్ళు కాదు, ఎంఆర్ఓ కాదు. అంటే మీ భూమి ఆయన చేతిలో పెట్టుకుని ఆయన మనుషుల ద్వారా పెత్తనం చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు. నేను చెప్పి వినకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, పట్టాదారు పాస్ పుస్తకాన్ని దగ్ధం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు అందరూ చూసుంటారు. ఒకవేళ కానీ ఎలక్షన్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రాకపోయింటే మీ భూములు గోయిందా గోయిందా. మీ భూమి మీ హక్కు వేరే వాళ్ళ ఫోటో ఉండడానికి వీలు లేదు. రాజముద్రతో మళ్ళీ మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పాను. 2వ సంతకం దాని మీదనే పెట్టాను నేను. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
అనంతరం ఘటనపై ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎంపీ హరీష్, ఎమ్మెల్యే వరప్రసాద్తో మండపేట నియోజకవర్గం రాయవరంలో సమీక్ష నిర్వహించారు. బ్లోఅవుట్ నివారణకు సంబంధించిన చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. వ్యాపించిన మంటల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు ఈ నెల 5న సంభవించిన బ్లోఅవుట్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఎగసి పడుతున్న అగ్నికేళ్లు తీవ్రత కాస్త తగ్గింది. పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దగ్ధమైన 500 టన్నుల శకలాలను తొలగించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని 3 పార్టీలు కలిసికట్టుగా కాపాడుకోవాలని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని పేర్కొన్నారు. పిఠాపురంలో నిర్వహించిన పేటికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొన్న అక్కడ ఏర్పాటు చేసిన ఆంధ్ర పిండి వంటకాల స్టాల్స్ పరిశీలించారు. నియోజకవర్గంలో 211 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో పవన్తో పాటు మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన పవన్ ఏదైనా చెడగొట్టడం, కూలగొట్టడం చాలా తేలికని, నిర్మించడమే కష్టమని స్పష్టం చేశారు. పిఠాపురంలో చిన్నపాటి గొడవ జరిగినా విపరీతంగా వైరల్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, తాను కలిసికట్టుగా ఉన్నామన్న పవన్ కింది స్థాయి నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని. చేతికొచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక. అలయన్స్ని నిర్మించడం చాలా కష్టం. అందరినీ ఏకతాటిపైన తీసుకురావడం చాలా కష్టం. కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఇంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టడం చాలా తేలిక. ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు. అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను. నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. నేను గత ఏడాది 308 కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం. దాదాపు 60-70% పనులు అవుతున్నాయి. వారి పాలనలో ఏం చేశారని అడిగాను. అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం. స్కూల్లో కొట్టుకోరా. పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటారు, దాన్ని కులాలు పట్టుకొచ్చేస్తాం. పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే, ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకుని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తాను. సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుక జగ్గన్న తోట ప్రభల తీర్థమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏటా కనుమ రోజు జరిగే ఈ పండుగలో 11 పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయన్నారు. తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్న కోనసీమ ప్రజల భక్తి విశ్వాసాలను గౌరవిస్తూ జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సుమారు 5 లక్షల మంది హాజరయ్యే ఈ ఉత్సవానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మధ్య నీళ్ల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2 రాష్ట్రాల మధ్య వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని సీఎం అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం టీజీఐఐసి ఈ సిటీలో సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నీళ్ల విషయంలో వివాదాలు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దని హితవు పలికారు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించుకొని వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇదే సమయంలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు. భవిష్యత్తు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్యూర్ రేర్ మీద ఆధారపడి ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందన్న ఆయన ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు,
మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు, వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, మాకు సహకరించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. తెలంగాణ ప్రభుత్వానికి విశ్వవిద్యాలయాల భూములు లాక్కోవడం అలవాటుగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఉర్దూ విశ్వవిద్యాలయ భూములకు సంబంధించి ప్రభుత్వం నోటీసుల నేపథ్యంలో వర్సిటీ విద్యార్థులు కేటీఆర్తో చర్చించారు. నోటీసుల ద్వారా ప్రభుత్వం వర్సిటీలో 50 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడిన కేటీఆర్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లోనూ 100 ఎకరాలు తీసుకునేందుకు యత్నిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలోనూ ఇదే తరహా భూదందాకు ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు అడ్డుకుందని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపైన విమర్శలు గుప్పించిన కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్ల కుంభకోణానికి పాల్పడితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ విల్. ఇది మొదటిది కాదు, ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాలు తీసుకొని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా, మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సువమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసింది. ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా 10,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది, దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దాష్టికానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు. గోదావరిపై సీతమ్మ బ్యారేజీ, సీతారామ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. భద్రాద్రి జిల్లా అసరావుపేటలోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఉత్తమ్ ప్రారంభించారు. 14 ఏళ్ల క్రితం నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభించినట్లు మంత్రులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో 131,000 మంది రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేస్తామని తుమ్మల తెలిపారు. ఈ యంత్రాలపై 50% రాయితీ ఇవ్వనున్నట్లు వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ 10 ఏళ్ల అసమర్థ పాలనతో అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయని ఉత్తమ్ ఆరోపించారు. నాటి సీఎం కేసీఆర్ కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాటాలపై రాజీ పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 2 నదుల్లో న్యాయమైన హక్కు కోసం పోరాడుతున్నట్టు ఉత్తమ్ వివరించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిండ్రు. దానికి కూడా మేము ఇన్ ప్రిన్సిపల్ కాన్సెంట్ ఇవ్వలేదు అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం మాకు లిఖిత పూర్వకంగా తెలియజేయడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గోదావరి నదీ జలాలపై కానీ కృష్ణా నదీ జలాలపై కానీ మనకి రావాల్సిన నీటి హక్కులపై అన్ని విధాలుగా పోరాటం చేసి సమర్థవంతంగా ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఆనాడు కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ కి 66% వాటా, మనకు 34% వాటానే సరిపోతే అని చెప్పి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా 10 ఏళ్ల పాటిస్తే మేము వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు, క్యాచ్మెంట్ ఏరియా బేసిన్ పారామీటర్ తీసుకొని కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికే 71% వాటా ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్లో గానీ ఇతర ఫోరంలో గానీ మేము పోరాటం చేస్తున్నాము. సీతమ్మ సాగర్ బ్యారేజ్ గానీ సీతారాం సాగర్ ప్రాజెక్టు గానీ పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి నదీ జలాలు తీసుకొస్తామని చెప్పి మీకు మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మధ్యంతర పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. డీజీపీ నియామక ప్రక్రియ 4 వారాల్లో ముగించాలని యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ నియామక ప్రక్రియకు సంబంధించి ఫిబ్రవరి 5న కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త ధన్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శివధర్ రెడ్డి నియామకం జరగలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని యూపీఎస్సీ వారం క్రితమే ప్రభుత్వానికి లేఖ రాసిందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డీజీపీ పదవి విరమణకు 3 నెలల ముందే అర్హులైన వ్యక్తుల పేర్లను పంపాల్సి ఉంటుందని, కానీ ప్రభుత్వం 2017 నుంచి జాబితా పంపలేదని యూపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా నిన్న వాదనలు ముగియగా హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ పిటిషన్ను కొట్టివేసింది.
కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులను నిరసిస్తూ ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎంపీలు ఆందోళన చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం వద్ద టీఎంసీ ఎంపీలు నిరసన చేపట్టారు. డెరెక్ ఓబ్రియన్, మహువా మొయిత్రా సహా మరికొంతమంది ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే దర్యాప్తు సంస్థలను కేంద్రం పంపుతోందని ఎంపీలు ఆరోపించారు. తప్పుడు పద్ధతిలో ఈడీ దాడులు చేస్తోందని ఆక్షేపించారు. ఈ తరహా చర్యలతో బీజేపీ ఎన్నికల్లో గెలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసన చేస్తున్న ఎంపీలను పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్కు హత్యా బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ గత రాత్రి గవర్నర్కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అందులో గవర్నర్ను పేల్చేస్తామంటూ నిందితుడు బెదిరించాడు. ఈమెయిల్లో నిందితుడు తన ఫోన్ నెంబర్ను కూడా పేర్కొన్నాడు. వెంటనే అప్రమత్తమైన లోక్ భవన్ అధికారులు గవర్నర్ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీజీపీ కేంద్రానికి అధికారులు సమాచారం అందించారు. గవర్నర్ భద్రత కోసం అదనపు సిబ్బందిని మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. జెడ్+ భద్రతలో ఉన్న గవర్నర్ రక్షణ కోసం బెంగాల్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సహా మొత్తం 70 మంది సెక్యూరిటీ సిబ్బందిని మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, పలు సర్టిఫికేట్స్ ఉన్న గదిలో మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో పలు రికార్డులు పాక్షికంగా కాలిపోయాయి. కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన చలిమంటల కారణంగా ప్రమాదం జరిగుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరా తీశారు. కార్యాలయంలో రికార్డుల భద్రతపై రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యం కారణమా లేదా అనే అంశంపై విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ నిన్నటి మీడియా సమావేశం ద్వారా తన అజ్ఞానాన్ని మళ్లీ బయటపెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. ఏ విషయంపైనా జగన్కు పూర్తి అవగాహన లేదన్న మంత్రి అమరావతి, రాయలసీమ ఎత్తిపోతల అంశాలపై అడ్డగోలుగా వాదిస్తున్నారని మండిపడ్డారు. కేవలం తన పార్టీ నేతలు బయటికి వెళ్లకుండా కాపాడుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని సత్యకుమార్ తెలిపారు. ప్రజలకు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏ విషయం మీద ఒక సంపూర్ణ సమగ్రమైన అవగాహన లేని వ్యక్తిని గతంలో మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామా అని ప్రజలు ఆలోచించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్న విషయం మనకు తెలుసు. అది రాజధాని విషయంలో గానీ, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో గానీ, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలో గానీ, లేదా ఉపాధి అవకాశాల విషయంలో గానీ, ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్డదిడ్డమైన వితండవాదం చేస్తూ అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు ఆయనే ప్రదర్శించుకునే ప్రయత్నం నిన్న చేశారు. ఎక్కడ చూసినా కూడా నదీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి వచ్చిన రాజధానిలో అభివృద్ధి చెందిన విషయం కూడా తెలిసిన విషయమే. తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు ఆ జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు, లోకేష్తో సమావేశమైన మంత్రి రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. రాయచోటిని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రికి సీఎం హామీ ఇచ్చారు. విద్య, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో రాయచోటికి ప్రాధాన్యం ఇవ్వాలని లోకేష్ను మండిపల్లి కోరారు. రానున్న 3 ఏళ్లలో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారని రాంప్రసాద్ తెలిపారు. విద్యా సంస్థలు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల స్థాపనకు చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈల అభివృద్ధికి 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్టేట్ సిడిపి ప్రోగ్రామును అమలు చేయాలని నిర్ణయించిన సీఎం చంద్రబాబు 200 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని చెప్పారు. 175 ఎంఎస్ఎంఈ పార్కుల్లో సెక్టార్ బేస్డ్ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా 1800 పరిశ్రమలకు లబ్ధి సహా 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా స్టేట్ సిడిపి ప్రోగ్రామును ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
భవిష్యత్ కాలంలో పిఎంఈజీపీ ఎలాగైతే మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందో అలాగే చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కూడా ఒక ప్రతిపాదన నడుస్తుంది. సో దాంట్లో ఎలాగైతే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్లో బ్యాక్ అండ్ ఇంటిగ్రేషన్లో పిఎంఈజీపీ ఎలాగైతే చేస్తున్నామో అలాగే సీఎంఈజీపీని కూడా కార్యాచరణ చేయమన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ ఇండస్ట్రీని స్ట్రెంథెన్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని స్ట్రెంథెన్ చేయడానికి దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న సిమెంటు ట్యాంకర్ను ఈడుగులగూడ చౌరస్తా వద్ద, హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు గ్రానైట్ లోడ్తో వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది. డీసీఎంలో వెనుక వైపు నిద్రిస్తున్న వారిపై గ్రానైట్ పడి 3 మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలగిరిలో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించింది. 400వ మెట్టు వద్ద చిరుతను గుర్తించిన భక్తులు అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన టీటీడీ భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచారంతో భక్తులను కొద్దిసేపు అక్కడే నిలిపివేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను అద్భుతంగా జరిపామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. గతంలో ఎప్పుడూ ఎంత వైభవంగా ఉత్తర ద్వార దర్శనాలను జరిపిన దాఖలాలు లేవన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు నిన్న అర్ధరాత్రి ముగియగా అన్నమయ్య భవనంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి బిఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనాల పట్ల 93% భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని బిఆర్ నాయుడు తెలిపారు. 10 రోజుల్లో 7.83 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, గత ఏడాదితో పోలిస్తే 1 లక్ష మంది భక్తులు పెరిగారని వివరించారు. 10 రోజుల్లో 41.14 కోట్లు హుండీ ద్వారా ఆదాయం లభించిందన్న ఆయన 44 లక్షల లడ్డూల విక్రయాలు జరిగాయన్నారు. క్యూ లైన్లను సమర్థంగా నిర్వహించడం వల్లే దర్శనాల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తింది. ఓ వ్యోమగామికి అనారోగ్య సమస్య తలెత్తడంతో కొత్త ఏడాది చేపట్టాలని భావించిన మొదటి స్పేస్ వాక్ను నాసా నిరవధికంగా వాయిదా వేసింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం వ్యోమగాముల మైక్ ఫిన్సీ, జనా కార్డ్మెన్ 6.5 గంటలు స్పేస్ వాక్ చేయనున్నట్లు నాసా ఇప్పటికే ప్రకటించింది. అయితే క్రూ 11 మిషన్లోని ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తగా స్పేస్ వాక్ను వాయిదా వేసింది. గోప్యత కారణాలు, ప్రోటోకాల్ దృష్ట్యా ఆ వ్యోమగామి పేరు ఆయన ఎదుర్కొంటున్న సమస్యలను బయటపెట్టలేదు. అతని సమస్య తీవ్రమైనప్పటికీ ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని నాసా తెలిపింది. ఈ మిషన్ను భద్రంగా నిర్వహించడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపిన నాసా ఇందుకు 4 రోజుల ముందే క్రూ 11 మిషన్ వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకురావటం సహా అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ అదే జరిగితే షెడ్యూల్ కంటే ముందే మిషన్ను ముగించడం 25 ఏళ్ల ఐఎస్ఎస్ చరిత్రలో ఇదే తొలిసారని తెలుస్తోంది. యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఆ దాడుల్లో 3 ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది గాయపడ్డారు. గత రాత్రి రాజధాని కీవ్ లక్ష్యంగా అనేక ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులతో రష్యా దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. దాడుల కారణంగా కీవ్లోని పలు జిల్లాల్లో అనేక భవనాలు ధ్వంసమైనట్లు పేర్కొంది. దాడి కారణంగా పలు చోట్ల విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగినట్లు తెలిపింది. రష్యా తమపై దాడులు చేసేందుకు ప్రణాళికలు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించిన కొన్ని గంటలకే ఈ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్లోని డ్నిప్రో పెట్రోవ్స్కీ ప్రాంతంలోని మరో గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. బ్రాడ్స్కే గ్రామాన్ని మాస్కో బలగాలు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని యుఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఆరోపించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరగకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదన్నారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడిన లుట్నిక్ తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే ఒప్పందంలో జాప్యానికి కారణమని లుట్నిక్ చెప్పారు. ఈ ఒప్పందం ఖరారు కావాలంటే ట్రంప్తో మాట్లాడాలని మోదీకి చెప్పాల్సి వచ్చిందన్నారు. ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదని, చివరికి మోదీ ఫోన్ చేయలేదని లుట్నిక్ తెలిపారు. తాము ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు గుర్తు చేశారు. అంతకుముందే భారత్తో ఒప్పందం జరుగుతుందని తాము ఊహించినప్పటికీ అది జరగలేదన్నారు. బ్రిటన్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొలిక్కొస్తున్న సమయంలో ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడారన్న లుట్నిక్ అదే రోజు ఒప్పందం ముగింపునకు వచ్చిందన్నారు. భారత ప్రధాని అప్పుడు ఫోన్ చేయనప్పటికీ ట్రంప్తో మాట్లాడడానికి ఇంకా అవకాశం ఉందని లుట్నిక్ వ్యాఖ్యానించారు.
ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లపై మరోసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్కు గట్టి హెచ్చరికలు పంపారు. ఆందోళనలు అణచివేసేందుకు నిరసనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి వస్తే అమెరికా తీవ్ర చర్యలు తీసుకుంటుందన్నారు. ఇరాన్లో ఆందోళనలు చెలరేగినప్పుడు ఆ దేశాధికారులు వాటిని అణగదొక్కాలనుకోవడం సాధారణమన్న ట్రంప్ ఈసారి కూడా అలాగే చేస్తే తాము జోక్యం చేసుకుంటామన్నారు. ఈ ఆందోళనల కారణంగా సంభవించిన మరణాలను ప్రస్తావించిన ట్రంప్ అవి నిరసనల సమయంలో తొక్కిసలాట వల్ల జరిగినవని పేర్కొన్నారు. ఇందుకు ఎవరినీ బాధ్యులను చేయలేమని వెల్లడించారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పావులు కదుపుతున్నారు. తొలుత డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ను దూరం చేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం గ్రీన్లాండ్ వాసులకు డబ్బును ఎరగా వేయాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాతో కలిసిపోయేలా ఒప్పించేందుకు గ్రీన్లాండ్ వాసులకు ప్రత్యక్ష నగదు చెల్లింపులపై ట్రంప్ పరిపాలనాధికారులు చర్చలు జరిపినట్లు వెల్లడించాయి. గ్రీన్లాండ్లో మొత్తం 57,000 మంది ప్రజలుండగా ఒక్కో వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 మధ్య డబ్బు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేశారని కథనాలు తెలిపాయి. అయితే ఈ చెల్లింపులపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని అంతర్జాతీయ కథనాలు వివరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజులు గుజరాత్లో పర్యటిస్తారు. రేపు సోమనాథ్ ఆలయంలో జరిగే ఓంకార మంత్ర జపంలో మోదీ పాల్గొంటారు. తర్వాత 11న జరిగే సోమనాథ్ స్వాభిమాన్ పర్వుకి హాజరు కానున్నారు. అదే రోజు రాజ్కోట్లో జరిగే కచ్ సౌరాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును మోదీ ప్రారంభిస్తారు. అనంతరం అహ్మదాబాద్ మెట్రో 2 దశ పనులు ప్రారంభిస్తారు. 12న అహ్మదాబాద్లో జర్మన్ ఛాన్సలర్ మెర్జ్తో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చించనున్నారు. అనంతరం సబర్మతి ఆశ్రమాన్ని మెర్జ్తో కలిసి సందర్శిస్తారు. తర్వాత అహ్మదాబాద్లో జరిగే అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవానికి ఇరువురు నేతలు హాజరవుతారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమాకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. సెన్సార్ సర్టిఫికేట్ అంశంపై చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గత డిసెంబర్లో సెన్సార్ కోసం జననాయగన్ సినిమాను పంపగా అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలు మ్యూట్ చేయాలని బోర్డు సూచించింది. ఆ మేరకు మార్పులు చేసిన నిర్మాణ సంస్థ మళ్లీ సెన్సార్కు పంపగా బోర్డు నుంచి సమాధానం లేనందున నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు జననాయగన్ సినిమాకు UA సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. ఈ మేరకు వచ్చే 14న సినిమా విడుదలకు చిత్ర బృందం కసరత్తు చేస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.